నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన పాలసీ. మత్తుకు దూరంగా ఉండండి, జీవితాలను పాడు చేసుకోవద్దు. ప్రజలను చైతన్యపరుస్తూ ర్యాలీ నిర్వహించిన ఏసీపీ శ్రవంతి రాయ్, సీఐ లక్ష్మీనారాయణ. రాజధానిలో మరో 6 సంస్థలకు భూ కేటాయింపులు. గతంలో భూ కేటాయింపులు చేసిన 4 సంస్థలకు కేటాయింపులో మార్పులు. తెనాలిలో పోలీసుల అరాచకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న చలో తెనాలి. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని దళిత సంఘాల నాయకులు పిలుపు. రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 2025-2030 పై ముఖ్యమంత్రి సమీక్షించారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వాడుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్తులో విస్తృత అవకాశాలున్నాయని, ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు. నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చేలా పలు మార్పులు సూచించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. అలాగే రిటైనింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసే అంశంపై ఈ సందర్భంగా సమాలోచన చేశారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో పలు సమస్యలు పరిశీలించేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణలంక ప్రాంతంలో పర్యటించారు. రాణిగారి తోట నుంచి పశువుల హాస్పిటల్ వైపు వెళ్లేందుకు వెహికల్ అండర్ పాస్ నిర్మించే విషయంపై NHAI ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్తో ఎంపీ కేశినేని చిన్ని చర్చించారు. తక్షణం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సిగ్నల్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ శివనాథ్ సూచించారు. అదే సమయంలో సత్యం గారి హోటల్ వద్ద యాక్సిడెంట్లు నివారించేందుకు సిగ్నల్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కరకట్ట రిటైనింగ్ వాల్ ప్రాంతంలో పర్యటించిన ప్రజాప్రతినిధులు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసే అంశంపై సమాలోచన చేశారు. త్వరలోనే కరకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇరిగేషన్ దగ్గర ఉన్నాయి. ఇంకా విఎంసీలు ఏమన్నా అట్లా కాదు. ఫస్ట్ పాయింట్ ఇది ఇరిగేషన్ ల్యాండ్లో విఎంసీ ఎందుకు చేస్తుంది? మీరు ఇరిగేషన్ మీరు ఏమైనా రాసి ఇచ్చేస్తారా బాబు? మాకు చాలా చేయాల్సినవి యూఎంసీ కింద ఉంది, విఎంసీకి పెట్టద్దు. ఇది ఇరిగేషన్. సర్కిల్ 2, సర్కిల్ 1, సర్కిల్ 3లో కూడా యూజీడీ పనులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 crores ఉన్నాయి సార్. ప్లస్ ఇవి ఒక 25 crores. హ్యామ్ అంటే అమృత్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 40% స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని 15% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, 25% ప్రైవేట్ రోడ్డు పెట్టుకుని 10 yearsలో రెవెన్యూ మోడల్లో కలెక్ట్ చేసుకునేటట్టు. అంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి హ్యామ్లో తీసుకొచ్చారు. అట్లా
మరి ఆ ప్రైవేట్ వాళ్ళు చాలా మెయింటెనెన్స్ అవుతుంది కదా. ఇంకా 60% ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన 60కి 40 కాంట్రిబ్యూషన్ లేదు. అందుకే అమృతిలో బోర్డని పనులాగా ఉన్నాయి. దీని కాస్ట్ కూడా పెద్ద అయ్యేదేం కాదు. ఇది ఫేస్డ్ మ్యాన్గా చేద్దాం. 4 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకే టైం చేయకపోయినా సగం సగం స్ట్రెచ్ కింద ఎవ్రీ ఇయర్ చిన్న పార్ట్ కాదు సార్. ఈ 4.5 కిలోమీటర్లు కాదు. అంతా సెక్రటరీ గారితో మినిస్టర్ గారితో కూర్చుందాం ఒకసారి, కలెక్టర్ గారిని పెట్టి ఒకసారి దీన్ని రఫ్గా ఒకసారి ఏం చేయొచ్చో ఒక ఆలోచించుకుని వెళ్ళి కూర్చుందాం. పబ్లిక్ యూటిలైజేషన్ కానీ పబ్లిక్ ఇంతగా. దసరా నవరాత్రుల అనంతరం కృష్ణ పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో భాగంగా అన్న వితరణలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు వివరించారు. భక్తులు సేదతీరేందుకు ప్రత్యేకంగా బల్లలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేశఖండనశాల రూమ్స్ ఏర్పాటును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతారన్నారు. ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని వాటిపై అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాగా మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని సోదహరంగా తెలిపారు. వీటిపై జూన్ 28వ తేదీన జరగనున్న సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఈఓ గారు, ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్స్ అందరితో చక్కటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే ఇవాళ అమ్మవారి దేవాలయం ప్రతినిత్యం గతంలో వస్తున్నారు. వారి సౌకర్యాలకి ఏర్పాటు చేయడంలో అంతేకాకుండా వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళే విధంగా కొన్ని ప్రణాళికలు ఏ విధంగా వాళ్ళకి ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిన్నింటినీ పరిష్కరించే విధంగా రాబోయే కాలంలో 25 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలు కలిగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒకే చెప్తూ ఉంటారు. 25 సంవత్సరాలకి సరిపడే విధంగా సౌకర్యాలు ఇవ్వాలని వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు, మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకి సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచనలు చేశాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధుల కింద మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాం. సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము సర్వీస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చామని టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండర్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా, శిరీష బర్లలు తెలిపారు.
ప్రాపర్టీ కొనాలనుకునే వారు మా ఎక్స్పర్ట్ని సంప్రదించి రిక్వైర్మెంట్ తెలిపితే కోరిన విధంగా ప్రాపర్టీస్ని అందిస్తామన్నారు. రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ను విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పలగాని ప్రభాకర్ విగ్రహం సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము ఈ సర్వీస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ యొక్క సలహాను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ప్రాపర్టీ కొనాలనుకునే వారు ఒక్కసారి మా ఎక్స్పర్ట్ని సంప్రదించి వారి రిక్వైర్మెంట్ని తెలిపితే కోరిన విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ని అందిస్తామన్నారు. హాయ్ అండి, నా పేరు రఘు బర్లా. ఐఎమ్ ద ప్రాపర్టీ ఎక్స్పర్ట్. రియల్ ఎస్టేట్లో 10 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఆఫీస్ అనేది రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్నారో వారికి సంపూర్ణమైన అవగాహన లేక ఎవరో తెలియని వ్యక్తుల దగ్గర సలహా తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి లాక్ అయిపోతూ ఉంటారు. సో వారందరికీ మా సంస్థ తరఫు నుంచి ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఒక్కసారి మా వెబ్సైట్కి వచ్చినా లేదా మా సర్వీస్ సెంటర్కి వచ్చినా సరే మీ రిక్వైర్మెంట్స్ని, మీ పర్పస్ ఆఫ్ బయింగ్ని, మీరు ఎందుకోసం కొనాలనుకుంటున్నారు, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారు, ఎక్కడ కొనాలనుకుంటున్నారు అనేది కనుక మా ఎక్స్పర్ట్ టీమ్కి తెలియజేసినట్లయితే మీకోసం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతా తెలుసుకొని 100% టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. సో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ చెప్పే ఒకే ఒక్క మాట, మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు 1,30,00,000 మంది నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను దొంగలో తొక్కారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా నేతలు చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు నిరుద్యోగ భృతిని కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆందోళనలో పాల్గొన్న యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, విద్యార్థి యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చేందుకు యువతకు, విద్యార్థులకు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కలిసి 1,30,00,000 మంది నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసి లక్షల మంది నిరుద్యోగులను ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఆగమ్మా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున యువత పోరు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోదరుడు నెహ్రూ మన అవినాష్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, అదేవిధంగా మరొక మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు గారికి, జగ్గపేట ఇన్ఛార్జి తన్నేరు నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర నాయకులు ఆసిఫ్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లకి, అదేవిధంగా వివిధ హోదాల్లో వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా యువతకు ముఖ్యంగా నా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, బాపట్ల జిల్లాలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. మార్టూరు మండలం డేగరమూడిలో మంత్రి లోకేష్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేష్ కాన్వాయ్ను ఆపి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. మార్టూరులో పొగాకు రైతులు మంత్రి లోకేష్కు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ముప్పవరం బైపాస్ వద్ద మంత్రి లోకేష్కు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గంగవరంలో ప్రజలు భారీగా హాజరై స్వాగతం పలికారు. యువనేత లోకేష్కు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు ఘనస్వాగతం పలికారు.
ఇంకొల్లు పట్టణంలో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. మత్తు పదార్థాలు సేవిస్తే వారి జీవితాలు విషాదాంతమవుతాయని ఏసీపీ శ్రవంతిరాయ్ పేర్కొన్నారు. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం మాదక ద్రవ్యాల వినియోగించడంపై వచ్చే దుష్ప్రభావాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఏసీపీ శ్రవంతిరాయ్ సిఐ లక్ష్మీనారాయణ పేర్కొంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు సేవిస్తే వారి జీవితాలు పూర్తిగా నాశనమవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు వివరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో నవజీవన్, బాలికలు, బాలురు, పలు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో పోలీసులు అరాచకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న చలో తెనాలి నిర్వహిస్తున్నట్లు దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందుకే దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో పోలీసులు దళిత మైనార్టీలపై వ్యవహరించిన అరాచకానికి నిరసనగా జూన్ 28న చలో తెనాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దళిత నాయకులు ప్రకటించారు. గాంధీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బంది దళిత మైనార్టీ యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి బహిరంగ ప్రదేశంలో దాడికి పాల్పడిన విషయం అత్యంత దారుణమన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసులు దాడి జరిగిందన్నారు. తక్షణమే 3 టౌన్ సీఐ రమేష్ బాబు సహా దాడిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితుల హక్కుల కోసం పోరాడమని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు ఎదురైన పరిస్థితే కూటమి ప్రభుత్వానికి ఎదురవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ పరిస్థితులను ఖండిస్తూ జూన్ 28న చలో తెనాలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి ప్రసాద్ రెడ్డి, సహాన్ లాల్ మర్రె పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పడం తెనాలి సంఘటన ఎగ్జాంపుల్. మానవ హక్కుల ఉల్లంఘన అనే పదానికి ఐక్యరాజ్య సమితి, భారత రాజ్యాంగం, భారతదేశంలోని అనేక చట్టాలు చాలా నిర్వచనాలు ఇచ్చినాయి. పోలీసులు అనేవాళ్ళు విచారణాధికారులే తప్ప శిక్షించే అధికారం వాళ్ళకి లేదు. శిక్షించే అధికారం కోర్టులకు ఇవ్వబడింది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ తోటి భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ కాదు, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కాదు, లెజిస్లేచరు వేరు. అందుకని మనకి ఆ విభజన ఎందుకు పెట్టారంటే అధికారాలు అతిక్రమించకుండా వాళ్ళ డ్యూటీలు చేయాలని. పోలీసులు కేవలం కేసు నమోదు చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయటం, కోర్టుకి నివేదించడం తప్ప వాళ్ళకి శిక్షించే అధికారం లేదు. శిక్షించే అధికారం చేయడానికి కోర్టుకు మాత్రం అధికారం ఉంది. వాళ్ళు నిందితులు మాత్రమే. ఈ కేసులో వాళ్ళు నిందితులు మాత్రమే. వాళ్ళు ఏదో నేరస్తుల్లాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మొదలు రాష్ట్రంలో సాదాసీదా మనుషుల వరకు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు గత 2 సంవత్సరాలుగా వాళ్ళపైన ఏ నేరాలు లేవు. అందులో 2 పిల్లలకి గతంలో నేరాలు ఆపాదించబడ్డాయి. వాళ్ళు కేసులు కొట్టేశారు. చాలా 2 కేసులే ఉన్నాయి. ఈ కేసులో వాళ్ళు అన్యాయంగా ఇరికించబడ్డారు. ఒక అబ్బాయి, 3వ అబ్బాయి మెకానిక్, ముస్లిం అబ్బాయి
మంగళగిరి మెకానిక్ అబ్బాయి వాళ్ళంతా కలిసి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ టార్గెట్ పర్సన్ మిస్ అయితే వీళ్ళ మీద దాడి చేసి పట్టుకుని వీళ్ళని తీసుకొచ్చి కేసులు ఇరికిచ్చి అక్కడున్న గంజాయి వ్యాపారాన్ని సక్రమంగా రెగ్యులేట్ చేసుకుంటానికి పోలీసులు చేసినటువంటి అత్యంత కిరాతకమైన చర్య ఇది. గంజాయి వ్యాపారులు పోలీసులు వాళ్ళందరి మధ్య మామూళ్ళు ఉన్నాయి, రౌడీ మామూళ్ళు వసూలు చేసే పేరుతో పోలీసులే చేసేటువంటి పెద్ద దందా తెనాలి జరుగుతుంది. తెనాలి అనే ప్రాంతం గంజాయి వ్యాపారానికి పెద్ద హెడ్ క్వార్టర్. గత ప్రభుత్వం ప్రోత్సహించింది, ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకని దళిత సంఘాలు, డిబిఎఫ్, అట్లనే ప్రజా సంఘాలు నాయకులంతా కూడా ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది. మా ముఖ్య ఉద్దేశం తెనాలిలో దళిత ముస్లిం యువకులను అత్యంత దారుణంగా అవమానించబడే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళని గంజాయి బ్యాచ్ అని పేరు పెట్టి రౌడీ షీటర్స్ అని చెప్పి నడి రోడ్డు మీద, తెనాలి నడి రోడ్డు మీద అత్యంత క్రూరంగా వాళ్ళని థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఏదైతే పోలీసులు ఉన్నదో ఆ పోలీసులని ఇప్పటి వరకు కూడా డిస్మిస్ చేయకపోవటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం నుంచి ఇంకా అనేక మంది పైన అనేక చోట్ల దళితుల మీద దాడులు జరిగితే ఈ ప్రభుత్వం పోవాలి అని ఇలాగే దళిత సంఘాలు మొత్తం ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది జరిగింది. ఈ రోజున సంవత్సరం అవ్వలేదు చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సమర్థించుకుంటూ ఉంది. మరి ఇలా ప్రభుత్వం సమర్థించుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పట్టిందో గతి, అదే గతి కూటమికి కూడా పడుతుందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు స్పందించి దళిత ముస్లిం యువకుల మీద ఏదైతే వాళ్ళు దాడి చేసి పోలీసుల చేత చాలా భయంకరంగా, అంటే రక్షక భటుల్లా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనే నమోదును తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన వారు, పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలను అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని చెప్పారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారని, 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అంగన్వాడీ వర్కర్లు 11,500, హెల్పర్, మినీ వర్కర్కు 7,000 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందువలన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండానే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సాధికారత సర్వేలో నమోదు చేశారు. ఈరోజు 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అమలు చేస్తానని చెప్పేసి చెబుతుంది. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి 2019లో సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ పక్కన పెట్టారు. ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించిన ఆదాయ పరిమితిని పక్కన పెట్టారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ కోత పెడుతున్నారు. తల్లికి వందనం లేదు, రేషన్ కార్డు లేదు, ఈరోజు వికలాంగులు, విడోలకి పెన్షన్ లేవు. చివరికి రిటైర్డ్ అయిన వాళ్ళకి మామూలుగా ప్రజలందరికీ ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లనే పిల్లలకి విద్యా దీవెన లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి అందరికీ ఇచ్చే బెనిఫిట్స్ అన్నా ఇవ్వండి
చేయండి, లేకపోతే కనీసం సంక్షేమ పథకాలైనా అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం అంగన్వాడీ యూనియన్లు వెంటనే చర్చలు పిలిచి సంక్షేమ పథకాల అమలుకు సర్క్యులర్ జారీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి జూలై నెలలో వేతనాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఆశించాం. కానీ ఏమాత్రం ఈ రోజుకి దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి, లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు అందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ నిర్వాకం 3 రాజధానుల దెబ్బకు అమరావతి అంటే కొన్ని సంస్థలు భయపడి వెళ్లిపోయాయన్నారు మంత్రి నారాయణ. గతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థలు ఇప్పుడు సరిగా స్పందించడం లేదన్నారు. తాజాగా అమరావతిలో కొత్తగా 10 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తం 4 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులో మార్పులు చేయగా కొత్తగా 6 సంస్థలకు సబ్ కమిటీ కేటాయింపులు చేసింది. అయితే గతంలో కేటాయించిన 2 సంస్థలకు భూముల కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన భూ కేటాయింపుల మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, దుర్గేష్లు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజధాని భూ కేటాయింపుల సబ్ కమిటీ 18వ సమావేశం జరిగింది. మొత్తం 16 అంశాలకు గాను 12 అంశాలకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 2014-19 మధ్యకాలంలో భూములు కేటాయించిన పలు సంస్థలకు తిరిగి కేటాయింపులో మార్పులు చేస్తూ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐకు) 2 ఎకరాలు, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు 3 ఎకరాలు కేటాయింపులను కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ 4 సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపాం. అలాగే 2014-19లో కేటాయించిన 2 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశాం. గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్బత్తి సంస్థకు చేసిన కేటాయింపులు రద్దు చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మొత్తం 16 ఐటమ్స్ పెడితే 12 ఐటమ్స్కి యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ తీసుకున్నారు. అందులో గతంలో అంటే 2014-19లో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్లో 4కి కంటిన్యూషన్ యాక్సెప్ట్ చేశారు. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 2 acres, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 acres, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి వచ్చి 5 acres, మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి ఒక 3 acres. ఈ యొక్క ప్రపోజల్స్ 4 2014-19లో ఇచ్చుంటే వాటిని యాక్చువల్గా మళ్ళీ రివైజ్ చేసి ఏరియా కరెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగర్బత్తీస్, అవి 2 కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి 2 కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్తగా మరొక 6 ప్రపోజల్స్ వచ్చినాయి, వాటి ఇచ్చాము. వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 acres, అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ 2 acres, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 acre, అదేవిధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన పాలసీ. మత్తుకు దూరంగా ఉండండి, జీవితాలను పాడు చేసుకోవద్దు. ప్రజలను చైతన్యపరుస్తూ ర్యాలీ నిర్వహించిన ఏసీపీ శ్రవంతి రాయ్, సిఐ లక్ష్మీనారాయణ. రాజధానిలో మరో 6 సంస్థలకు భూ కేటాయింపులు. గతంలో భూ కేటాయింపులు చేసిన 4 సంస్థలకు కేటాయింపులో మార్పులు.
తెనాలిలో పోలీసుల అరాచకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న చలో తెనాలి. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని దళిత సంఘాల నాయకులు పిలుపు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.